విర్ధానగర్లోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నై విర్ధానగర్లోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, పేలుడుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? విరుద్నగర్ జిల్లా సత్తూరు సమీపంలోని ముస్తాల్ నాయకన్పట్టిలో ఒక ప్రైవేట్ క్రాకర్స్ తయారు చేసేటువంటి ఫైర్ వర్క్స్ గోడౌన్ నుండి తిరుమురుగన్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భీకర శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అది ఉదయం కావడంతో ఎవరికి ఏమీ అంతుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు ప్లాంట్ లో చిక్కుకున్నట్లు సమాచారం. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ప్రకంపనలు దాదాపు 15 కిలోమీటర్ల వరకు కూడా కనిపించాయి అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. బాణసంచాను దించే సమయంలో రాపిడి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పేలుడు వల్ల జరిగిన నష్టంపై అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా లేదు. ఎంతమంది మరణించారు, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అని ఇంకా మనకి తెలియాల్సి ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సిరి.